సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా బంగారం ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేస్తారని చాలామంది క్వెషన్ ఉంటుంది. సో, బంగారు ప్రైస్ అనేది ఎవరో ఒక వ్యక్తియో, ఒక సంస్థనో కాదు డిసైడ్ చేసేది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బంగారం ప్రైస్ పెరగడానికి, తగ్గడానికి చాలా రకాల ఉన్నాయి. ఒకటి పక్కా సప్లై అండ్ డిమాండ్. ఎక్కడ సప్లై ఎక్కువుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. డిమాండ్ ఎక్కువుంటే ప్రైస్ పెరుగుతుంది. అది వెరీ సింపుల్. అట్లాగే యూఎస్ డాలర్ స్ట్రెంత్. ఎందుకంటే మన కేస్‌లో ఎస్పెషల్లీ ఇండియన్ కేస్‌లో మనం బంగారం 90% బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అది చేసుకున్నప్పుడు ఏంటంటే యూఎస్ డాలర్ మారకంలో చేసుకుంటాం కాబట్టి ఆ స్ట్రెంత్‌ని బట్టి కూడా మన బంగారం ప్రైస్ మారుతా ఉంటుంది. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్స్. యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ వేరే లోకల్ అదర్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బంగారం వైపు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశాలుంటాయి. ఎందుకంటే అక్కడ డబ్బుల కన్నా బంగారంలో సేఫ్ హెవెన్ లాగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా బంగారం వైపు మళ్లుతారు కాబట్టి డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయంటే అటు డెట్ మీద, అప్పు మీద, దాని మీద బాండ్స్ మీద డబ్బులు మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి బంగారం నుంచి డబ్బు అటువైపు మళ్ళినప్పుడు బంగారం ప్రైస్ అనేది పడిపోతుంది. దాంతో పాటు ఇన్‌ఫ్లేషన్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే బంగారము ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జ్‌గా వాడడం వల్ల డిమాండ్ పెరిగి బంగారం ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే జియోపొలిటికల్ టెన్షన్స్ ఇప్పుడు ఇట్లాంటి యుద్ధ పరిస్థితులు ఏదైతే ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుతుంది గానీ, ఇంతకుముందు రష్యా, ఉక్రెయిన్ జరిగినప్పుడు కూడా సేఫ్ హెవెన్ లాంటి ఒక యాసెట్ కోసం బంగారం మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. మన ఇండియన్ మార్కెట్‌లో చూస్తే గోల్డ్ రేట్ అనేది గ్లోబల్ ప్రైజెస్ ఒకటి. దాంతో పాటు లోకల్ ఫ్యాక్టర్స్ కూడా పక్కా యాడ్ అవుతాయి. అందులో లోకల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒకటి ఎక్స్‌చేంజ్ రేట్ యూఎస్ డాలర్‌కి అగెయినెస్ట్‌గా ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ధర, మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ, దాంతో పాటు జీఎస్టీ, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ చివరికి జ్యువెలర్ మార్జిన్ గూడా అవన్నీ కలిపితే తప్ప అదే ఇండియన్ మార్కెట్‌లో మనం చివరికి వినియోగదారులు మీరు, నేను చూస్తే ప్రైస్ అనేది ఇందులో 5, 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కలిపితేనే షోరూమ్ ప్రైస్ అనేది ఒకటొస్తుంది. దాని మీద మళ్ళీ ఇంకా మేకింగ్ చార్జెస్ అని, వేస్టేజ్ అని అవన్నీ యాడ్ అవుతాయి. సో, ఆ లెక్కన చూస్తుంటే గ్లోబల్ లెవెల్‌లో మాత్రం ట్రేడింగ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులేంటంటే లండన్ మెటల్ ఎక్స్‌చేంజ్ ఎల్ఎంబీఏ అంటారు. అక్కడ ప్రైజెస్ ఎవ్రీ డే 2 టైమ్స్ అనౌన్స్ చేస్తారు. దాన్ని బేసిస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ జ్యువెలరీ అసోసియేషన్స్ మన బులియన్ అసోసియేషన్స్ ఇండియాలో కూడా అంతే. ఇండియన్ బులియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రోజుకో 2 సార్లు ఇస్తారు. దాన్ని బట్టి లోకల్ డిమాండ్ సప్లైని బట్టి, లోకల్ అవసరాలను బట్టి లోకల్ జ్యువెలరీ అసోసియేషన్స్ కూడా రోజుకు ప్రైస్ డిటర్మైన్ చేస్తా ఉంటారు. ఇవి కాకుండా ఏంటంటే మనకి అటు మన ఎంసీఎక్స్ లాంటి ఎక్స్‌చేంజ్‌ల్లో కూడా కంటిన్యూయస్‌గా ప్రైస్ అనేది డిమాండ్‌ని బట్టి మారుతా ఉంటుంది. అది కూడా ఒక ప్రైస్‌కి ఒక సెట్టింగ్ మెకానిజం అనమాట. సో, ఇవన్నీ చూసుకుంటే బంగారం యొక్క ప్రైస్ అనేది అప్స్ అండ్ డౌన్స్‌కి ఇన్ని కారణాలున్నాయి. అండ్ ఇది ఓన్లీ ఒక జ్యువెలరో, ఒక లోకల్ జ్యువెలరీ అసోసియేషనో ఆర్ బులియన్ అసోసియేషన్ డిటర్మైన్ చేసేది పక్కా కానే కాదు. ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గవర్నమెంట్ యొక్క డ్యూటీ కూడా ఉంటుంది. దాని మీద ఉండే జీఎస్టీ ఉంటుంది. ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ యాడ్ అవుతుంది. అండ్ లోకల్ వీళ్ళ మార్జిన్స్ ఉంటాయి. సో, ఇట్ ఈస్ ఓన్లీ ఒక గోల్డ్ అనుకుంటే మాత్రం తప్పే. ఇందులో గ్లోబల్‌గా మార్కెట్‌లో ఫియర్ అంటే ఎంత భయం ఉంది. ఆ భయం కూడా ప్రైజ్ ఇన్ అవుతుంది. కరెన్సీ మూవ్‌మెంట్ కూడా ప్రైజ్ ఇన్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ప్రైజ్ ఇన్ అవుతాయి. ఇన్‌ఫ్లేషన్ ప్రైజ్ ఇన్ అవుతుంది. అండ్ యాక్చువల్ డిమాండ్ కూడా అవుతుందనమాట. సో, గోల్డ్ ధర అనేది ఒక్క ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనో లేకపోతే ఇంకెక్కడో చూసి మాత్రం ఆహ్, మీరు ఇదే ప్రైజ్ అనుకోవద్దు. సో మెనీ అదర్ థింగ్స్ యాడ్ అవుతాయి. హోప్‌ఫుల్లీ ఆహ్, ఈ ఇన్ఫర్మేషన్‌తో ఏంటంటే గోల్డ్ ధర ఎంత కాంప్లెక్సో, ఎంత కాంప్లికేటెడో అర్థమైందనుకుంటాను. థాంక్ యూ.